యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. కలహము అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యంలో ఉంటుంది. కలహము నీటి గట్టున పుట్టు ఓటు వంటిది అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి అది అధికం కాకముందే విడిచిపెట్టమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఓట ఏ విధంగా మరి ఉబుకుతూ వస్తుందో నీటి గట్టున, అది కలహం అనేది కంటిన్యూ ఉంటుంది. అందుకే దాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కలహం అనేది అలా సాగుతూనే ఉంటుంది. అది ముదిరిపోయి మరింత ఎక్కువైపోతుంది. తర్వాత కొట్టుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కలహం అది అధికం కాకుండా దాని ముందు విడిచిపెట్టేయాలి. ఈ మాటను ఎప్పుడు కూడా మీ హృదయంలో పెట్టుకోండి. అప్పుడు ఏదైనా ఎవరైనా మీతో కలహం ఆడితే కనుక అప్పుడు ఈ మాట మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కలహం మరి చేయకపోయినా అవతల వాళ్ళు కలహానికి కొంతమంది కాలు దూవుతారు. దానికి కారణం ఏంటంటే కలహానికి రావడానికి దురాత్మల సమూహం. కొన్ని దురాత్మలు ఉంటాయి, కలహపు దురాత్మలు. వాటి పని ఏంటంటే మనుషుల మధ్య కలహాలు పెట్టడమే వాటి పని. వెల్ ట్రైన్డ్ స్పిరిట్స్ ఉంటాయి. అవి బాగా చక్కగా ట్రైనింగ్ అయిన స్పిరిట్స్ మనుషుల్ని మరి భక్తి గల వారిని సైతం వాళ్ళు ఏదో రకం కలహంలో పెట్టాలని చూస్తూ ఉంటాడు సైతాను. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, కలహపు దురాత్మలు ఉంటాయి. అందుకని ప్రతి దినము కూడా మీ గృహంలోనూ మీ చుట్టుపక్కల మీ ప్రాంతంలోనూ అటువంటి దురాత్మలు పనిచేయకుండా వాటి గురించి మీరు బలంగా ప్రార్థన చేయండి. ప్రతిదినము ఆ దురాత్మలు మీ యొక్క దరిదాపులో రాకుండా ఉంటే, అవి మీ పైన పనిచేయకుండా ఉంటాయి. వాటిని బంధించినట్లయితే కనుక అవి బంధించబడతాయి. మరి ఎటువంటి కలహాలు మీ ప్రాంతంలో కానీ మీ గృహాలు కానీ లేకుండా దేవుడు వాటిని బంధిస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా కలహం దూరంగా ఉండండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.